హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన సెషన్లో టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది చూద్దాము. అసలు కంప్యూటర్లు ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఏంటి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఈరోజు మనం సెషన్లో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద సెషన్. కంప్యూటర్. కంప్యూటర్లో మనకి 4 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్ మైక్రో కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అండ్ సూపర్ కంప్యూటర్. ఈ కంప్యూటర్స్ గురించి మనం డీటెయిల్గా చూద్దాం అండ్ వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి కూడా చూద్దాము. లెట్స్ బిగిన్. ఫస్ట్ మైక్రో కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ అనే దాన్ని పర్సనల్ కంప్యూటర్ అని కూడా అంటాము. ఇది జనరల్గా ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, ఇది మ్యాక్సిమం మనం ఏంటి అంటే జనరల్ పర్పస్ కోసమే ఈ కంప్యూటర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇండివిజువల్ యూస్ కోసం మనకి మైక్రో కంప్యూటర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ మైక్రో కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి అని చూసుకున్నట్టయితే, మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లా మనకి మైక్రో ప్రాసెస్ అనేది ఇందులో ఉంటుంది. మెమరీ యూనిట్ అండ్ ఇన్పుట్ యూనిట్ అండ్ అవుట్పుట్ యూనిట్ అనేవి ఈ మైక్రో కంప్యూటర్స్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఏ వర్క్స్కి సూటబుల్ అవుతాయి అని అంటే, మనం ఏదైనా ఆన్లైన్ అసైన్మెంట్ రాయాలి అన్నా, ఒక మూవీ ఏదైనా చూడాలి అన్నా, లేదు అంటే ఆఫీస్లో ఏదైనా వర్క్ చేయాలి అన్నా, కంప్లీట్ చేయాలి అన్నా కూడా ఈ పర్సనల్ కంప్యూటర్స్ అనేవి మనకి యూజ్ చేయడానికి సూటబుల్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఈ మైక్రో కంప్యూటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అనేవి ఈ మైక్రో కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఓన్లీ ఫర్ ద ఇండివిజువల్ పర్పసే కదా, ఓన్లీ మనం మన కోసం యూజ్ చేయడానికి మాత్రమే ఈ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైక్రో కంప్యూటర్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే, ఈ మైక్రో కంప్యూటర్స్లో మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని సాఫ్ట్వేర్ మాత్రమే ఈ మైక్రో కంప్యూటర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం యూజ్ చేసేది మైక్రోసాఫ్ట్ విండోసే కదండి ఎక్కువ యూజ్ చేస్తారు. అలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మాత్రమే ఈ మైక్రో కంప్యూటర్స్ అనేవి యూజ్ చేయగలవు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ కంప్యూటర్స్ అనేవి స్మాల్ ఇన్ సైజులో ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి. ఇది పర్సనల్ యూస్ కోసం డిజైన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే ఇవి ఈజీ టు యూజ్ అనమాట. మైక్రో కంప్యూటర్స్ అనేవి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి మినీ కంప్యూటర్. ఈ మినీ కంప్యూటర్ అనేది మీడియం సైజులో ఉండే మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్. ఈ టైప్ ఆఫ్ కంప్యూటర్లో 2 or more ప్రాసెసర్స్ అనేవి ఉంటాయండి. అంటే ఏంటంటే ఇది ఎట్ ఏ టైం ఒకే టైంలో మనకి 4 to 200 యూజర్స్ అనే వాటిని కూడా సపోర్ట్ చేయగలదు. ఈ మినీ కంప్యూటర్ ఈజ్ సిమిలర్ టు మైక్రో కంట్రోలర్ అని కూడా చెప్తాం. ఇంకా చూసుకున్నట్టయితే మినీ కంప్యూటర్స్ అనేవి ఏమేం ప్లేసెస్లో యూజ్ చేస్తారు అని చూసుకున్నట్టయితే, ఇన్స్టిట్యూట్స్ లేదు అంటే డిపార్ట్మెంట్స్లో మనకి మినీ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎందుకు అంటే బిల్లింగ్ చేయాలి అన్న, అకౌంటింగ్కి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి కూడా మనకిది ఈ మినీ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మినీ కంప్యూటర్స్ అనేవి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్తో పోలిస్తే చిన్నగా ఉంటాయంట, అండ్ మైక్రో కంప్యూటర్తో కంపేర్ చేస్తే లార్జర్గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మినీ కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఈ మినీ కంప్యూటర్ అనేది వెయిట్ అనేది లోగా ఉంటుంది. ఇది తక్కువ వెయిట్లో ఉండడం వల్ల ఏ ప్లేస్కైనా సరే ఈజీగా క్యారీ చేసుకొని తీసుకువెళ్ళచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కన్నా ఇది తక్కువ కాస్ట్, అండ్ ఇది ప్రాసెసింగ్లో మనకి డేటాని స్టోర్ చేయడంలో, ప్రాసెసింగ్ చేయడంలో ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. క్యాలిక్యులేషన్స్ అవి ఫాస్ట్గా ఉంటాయి. దానికోసం మనం మినీ కంప్యూటర్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఎందుకు డిజైన్ చేశారు అని అంటే, ఒకే టైంలో అట్ ద సేమ్ టైం ఇది 100 కానీ 1000 ఆఫ్ యూజర్స్ని సపోర్ట్ చేయగలదు. ఇంకా చూసుకున్నట్టయితే ఇది సైమల్టేనియస్గా అంటే ఒకే టైంలో మనకి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనే దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని యొక్క అవుట్పుట్ ఎగ్జిక్యూషన్ కూడా డిఫరెంట్ ప్రాసెసెస్కి ఒకేసారి మనకి ఇవ్వగలదు. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, బిగ్ ఆర్గనైజేషన్స్లో మనకి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే బ్యాంకింగ్లో కానీ,
టెలికాం సెక్టార్స్లో. ఇంకా ఎందుకు అంటే ఇవి ఎక్కువ హై వాల్యూమ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుద్ది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఎక్స్పాన్సివ్ కంప్యూటర్స్ అని చెప్తాం. అంటే ఇవి చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. ఇది మనకి హై స్టోరేజ్ కెపాసిటీ, ఇవి చాలా బిగ్ ఇన్ సైజులో ఉంటాయి. హై స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది స్టోరేజ్ కెపాసిటీ అనేది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చూసినా సరే ఇది బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇంకా ఇది హ్యూజ్ అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా ప్రాసెస్ చేయగలదు వెరీ క్విక్గా, వెరీ ఫాస్ట్గా మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేయగలదు అనమాట. నెక్స్ట్ ఇది లాంగ్ టైం అనేది రన్ చేయగలదు, ఎక్కువ టైం కూడా ఇది సేవ్ చేసి ఉంచగలదు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి అనమాట. బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్కువ చేస్తారు. నెక్స్ట్ సూపర్ కంప్యూటర్స్. మనం సూపర్ కంప్యూటర్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఏంటి అంటే, ఒక వర్డ్లో చెప్పాలి అంటే స్పీడ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మన మైండ్లో రావాల్సిన కంప్యూటర్స్ గురించి ఆలోచిస్తే మన మైండ్లో రావాల్సింది ఏంటి అంటే సూపర్ కంప్యూటర్స్ అనమాట. అంటే సూపర్ కంప్యూటర్స్ అనేవి స్పీడ్లో విత్ ఇన్ సెకండ్లోనే మనకి ఆన్సర్స్ అనేవి ఇస్తాయి, అవుట్పుట్ అనేది ఇచ్చేస్తాయి అనమాట. ఇవి సూపర్ కంప్యూటర్స్ అనేవి బిగ్గెస్ట్ ఉంటాయి, ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ అని కూడా చెప్పచ్చు. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి డిజైన్ చేశారు కదండి. ఎందుకు డిజైన్ చేశారు అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయడం కోసం. ఇందులో మనకి ట్రిలియన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, డేటా ఇచ్చిన మనకి అవుట్పుట్ అనేది జస్ట్ ఇన్ సెకండ్స్లో ప్రాసెస్ అయ్యి వస్తుందంటండి. అందుకే ఇవి సూపర్ కంప్యూటర్స్ అంటాము, వెరీ ఫాస్ట్ కంప్యూటర్స్ అనమాట. ఎందుకు అంటే ఇంత ఫాస్ట్ అంటే మనకి థౌజండ్స్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రాసెసర్స్ అనేవి ఈ సూపర్ కంప్యూటర్లో ఉంటాయి. అందుకే ఇది ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ అని చెప్తామన్నమాట. బేసికల్గా సైంటిస్ట్స్, ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అంటే ఎవరు యూజ్ చేస్తారు అంటే, ఎందుకు అంటే వెదర్ ఫార్కాస్టింగ్ కోసం, సైంటిఫిక్ సిమ్యులేషన్స్ కోసం, న్యూక్లియర్ ఎనర్జీ రీసెర్చ్ కోసం మనకి సూపర్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ డెవలప్ చేసింది ఎవరు అంటే రాగర్ క్రే ఇన్ 1976లో మనకి ఈ సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్. క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే సూపర్ కంప్యూటర్స్ అనేవి ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఫాస్టెస్ట్, చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తాయి. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పాన్సివ్, కాస్ట్ ఎక్కువ కంప్యూటర్స్ అనమాట ఇవి. ఇంకా మనం 10 ట్రిలియన్ ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, క్యాలిక్యులేషన్స్ ఇచ్చినా సరే మనకి ఇది పర్ సెకండ్లో క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ అనేది ఇవ్వగలదు. ఇది అంత ఫాస్టర్గా కూడా మనకి వర్క్ చేస్తుందన్నమాట. ఇది ఎక్కువగా మనకి స్టాక్ మార్కెట్లో, బిగ్ ఆర్గనైజేషన్స్లో యూజ్ చేస్తారు ఫర్ మేనేజింగ్ ఆన్లైన్ కరెన్సీని మేనేజ్ చేయడం కోసం అనమాట. ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ ఏరియాస్లో కూడా ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎందుకు అంటే సోలార్ సిస్టమ్ నుంచి కానీ, శాటిలైట్స్ నుంచి కానీ డేటా ఏదన్నా ఎక్స్ప్లోర్ అయిన తర్వాత డేటాని అనలైజ్ చేయడం కోసం ఈ సూపర్ కంప్యూటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మన టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ క్లాస్ అండి, సెషన్ అండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.